సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా ఒక డ్రీమ్ ఏదైనా ఉందంటే అమరావతి. వాళ్ళకొక రాజధాని కావాలి. అవును. సో అలాంటిది ఈ రోజు పునఃప్రారంభ సభ చేస్తున్నారు. ప్రధాని గారు కూడా వచ్చారు అంత క్లిష్ట పరిస్థితిలో కూడా. అవును. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందినా కూడా ఆయన రాలేదు. ఎందుకోసం రాలేదు అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఏ హోదాలు ఇచ్చారు వీళ్ళు? అసెంబ్లీలో ఏమంటారు అంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నీకు ప్రతిపక్ష హోదా ఏ నుంచి ఇవ్వాలి, నువ్వు కూడా 175 మందిలో ఎమ్మెల్యేవే అంటారు. మరి ఇప్పుడు వీళ్ళు అంటే ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ ఇచ్చిరా, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిరా, ఒక ప్రతిపక్ష నాయకునికి వీళ్ళు ఇన్విటేషన్ ఇచ్చిరా అనేది వీళ్ళు ఫస్ట్ చెప్పి ఇన్విటేషన్ ఇచ్చుంటే బాగుంటేదేమో. అంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా రైతులందరూ మాకు రాజధాని కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలని వాళ్ళ సొంత పొలాలు కూడా ఇచ్చిన పరిస్థితి. సో అలాంటిది మీరు ఒక మాజీ సీఎం అయ్యి ఉండి ఇలాంటి పనులకు రాకపోవడం ఏంటని చాలా మంది కూడా ఎదురు ప్రశ్న అంటే ఇస్తున్నారు. ఇప్పుడు అమరావతి అనేది చాలా కాంట్రవర్షియల్. రాజధాని అక్కడ పెట్టారు. ఇప్పుడు మీరు అన్నారు రైతులందరూ భూములు ఇచ్చారు అన్నారు. నిజమైన రైతు అనేటోడు తన భూమిని వ్యవసాయం చేసుకోవడానికి ఇష్టపడతాడు. కానీ తన భూమిని రియల్ ఎస్టేట్ చేసుకొని బిల్డింగ్లు కట్టుకోండి, కంపెనీలు పెట్టుకోండి అని భూములు ఇయ్యరు యాక్చువల్లీ. అంటే రైతులు అనేది అక్కడ క్వశ్చన్. ఇప్పుడు అమరావతి అనేది ఏంటంటే అక్కడ వరదలు వచ్చే ఆస్కారం ఉన్నది, ప్లస్ 3 పంటలు పండే భూములు. అలాంటి సిచ్యువేషన్లో ఇంతకు ముందు సేమ్ ఒకే కంపెనీకి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ పెడతారని చాలా 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 ఉన్నాయి. 2014లో ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వచ్చారు, చంద్రబాబు నాయుడు ఉండే, అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిని పిలిచే, అంతకుముందు వీళ్ళని కూడా అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉండే. 2014లో ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేశారు. మరి 2014 నుంచి 2019 వరకు ఏం చేసిరు అనేది క్వశ్చన్ మార్క్.